స్మృతులు. ఓం శ్రీ సాయిరాం. స్వామి పాదపద్మం చిత్తకోటి ప్రణామం. మా పేరు ఈ అనుసూయ. మా ఇంటి పేరు అమ్మగారి ఇంటి బాచిరెడ్డి. బాచిరెడ్డి యాదగిరి రెడ్డి మా నాన్నగారు, అమ్మగారు వజ్రమ్మ. ముగ్గురు అన్నయ్య లింగారెడ్డి, రెండో ఆమె అనుసూయ, మూడో తమ్ముడు వేణుగోపాల్ రెడ్డి, నాలుగో తమ్ముడు రామచంద్రారెడ్డి. మా ఫ్యామిలీ తర్వాత మా మ్యారేజ్ అయింది 1978 మా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ తర్వాత 2 ఇయర్స్కు పిల్లలు పుట్టారు, 2 పిల్లలు. పాపనేమో అర్చన, బాబు వెంకటేశ్వర రెడ్డి. హాయిగా సంసారం మంచిగా చక్కగా జరిగింది, అంత బాగుంది. పాప మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక 15 సంవత్సరంలో సంతానం కలిగింది బాబు. బాబు పేరు విక్రాంత్ రెడ్డి, పాప పేరు ఆద్య, అల్లుని పేరు వెంకటరెడ్డి. బాబు పేరు వెంకటరెడ్డి, కోడల పేరు సుజాత. 2 కొడుకులు గణేష్, సాయి. చక్కగా ఇప్పటి ఈ జన్మకు నాకు సరిపోయినంత ఆనందం ఉన్నది. చక్కగా పిల్లలు, కోడలు, అల్లుడు అంతా మంచిగా హాయిగా ఉన్నది. ఇక మన జన్మ లేకుండా పర్లేదు, ఇట్లా జరుపుకుంటూ వచ్చేసింది. చక్కగా ఇంట్లో భర్త కానీ పిల్లలు కానీ ఒక్క మాట మీద, ఒక్క ఫ్యామిలీ మీద, ఒక్క మీద ఉంటున్నాం, నడుచుకుంటూ ఉన్నాం. ఉన్న సాటర్డే సండే వచ్చినా అందరం కలిసి తినడం, బంధువులు వచ్చినా మా పని పక్కకు పెట్టైనా అందరం కలిసి తినాలంటారు. మీరు ఎంతసేపు తినండి, భోజనం చేయండి అన్నారు. ఎంతమంది వచ్చినా కలిసి భోజనం చేయాలి. పిల్లలు ఉంటే అమ్మకు ఒక రండి పని చెప్పొద్దు, మనం నలుగురు చేసుకుంటే తొందరగా భోజనం అవుతుంది, లేకపోతే లేట్ అయిపోతుంది అన్నట్టు పిల్లలు చెప్పుకుంటా చక్కగా వాళ్ళకు చేసి ఆనందంగా ఉన్నాం. ఇదంతా మంచిగా జరిగిపోయింది. జరిగిన తర్వాత సైదాబాద్లో గచ్చిబౌలిలో ఇట్లా స్కూల్ పిల్లల ద్వారా గచ్చిబౌలి క్వార్టర్స్కి వెళ్ళింది. అక్కడ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు సైదాబాద్లో ఇల్లు కట్టుకున్న తర్వాత అప్పుడు సంవత్సరం గుర్తులేదు నాకు. శివం స్వామి వచ్చిండు. అయితే వీళ్ళ ఫ్రెండు ఎంఎస్ రెడ్డి అని ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో 3 రోజులు ఉన్నాం. మా తల్లి నందులో చాలా మంచిగా మొన్న మంచిగా చూసుకున్నది, బాగా చేసినాం. 3 రోజులు ఉదయం 4 గంటలకు పోయి స్వామి ఆ కిటికీలకి దర్శనం ఇస్తే చూసుకుంటా ఉండి 10 గంటల దాకా ఉండేటోళ్ళం. ఇక లాస్ట్ రోజు స్వామి పోయే రోజు, లాస్ట్ రోజు ఏమైంది, దర్శనం ఇచ్చిండు, అందరూ ఇంట్లో పోతురు, టీవీలు కాఫీలు తాగుతారు. ప్రతిరోజు ఆగమా, ఈరోజు స్వామి పోయే రోజు కదా, ఏమవుతుంది ఒకరోజు లేట్ అయితే ఏమవుతుందని పాప ఏం చేసింది, మా పాప బాబు వాళ్ళ కూతురు, వీళ్ళ ఫ్రెండ్ కూతురు ఒకటే కూతురు. ఆ అమ్మాయి బర్త్డే ఆమె చాక్లెట్ తెచ్చుకున్నది. మా పాప లెటర్ రాసుకున్నది, కొంచెం ఏదో దాని లెటర్ రాసుకొని అన్నీ అయిపోయినాయి. అయిన తర్వాత వర్షం వచ్చింది. ఒకసారి వర్షం వచ్చిన తర్వాత గ్రౌండ్లో అందరం కూర్చున్న తర్వాత వాలంటీర్స్ అంతా ముందు కూర్చున్నారు. స్వామి ప్రసాదాలు ఇస్తుండ్రు, రండి 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 అని వాళ్ళని లేపేసిన తర్వాత ఫస్ట్ లైన్ మేమే కూర్చున్న తర్వాత స్వామి వచ్చి పాపనేమో లెటర్ పట్టుకున్నది, మా ఫ్రెండ్ వాళ్ళ పాపనేమో చాక్లెట్లు పట్టుకొని రెడీగా ఉన్నది. మమ్మల్ని అప్పుడు చూడలేదు స్వామి. చూడకుండా మగవాళ్ళ దగ్గర లైన్లోకి వెళ్ళిపోయింది. స్వామి 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 3 సార్లు పిలిచాడు. చక్కగా వచ్చి నా ముందే నిలబడ్డాడు. నేను ఈడున్న స్వామి ఉన్నాడు. అందరికి చెప్పుకున్నా, స్వామిని ఊరికే కాళ్ళ మీద పడకండి, చేయకండి, స్వామి కాళ్ళు నొప్పులు వేస్తాయి కదా, మనకు కొంచెం తగ్గుతుంది, నొప్పులు వేస్తాయి, స్వామిని డిస్టర్బ్ చేయకండి, నిలబడితే అందరం చూస్తాం మనం అని వాళ్ళకి అందరికి చెప్తే విన్నారు. వాళ్ళు కూడా ఇంత వచ్చి నిలబడ్డాడు. ఏం తోయలేదు, ఏం మాట్లాడాలో తోస్తలేదు. మనకు సూర్యుడు ఎట్లా చూస్తే సూర్యుడి కిరణాలు ఎట్లా వస్తున్నాయో ఆ కిరణాలు కళ్ళలో పడుతున్నాయి, అట్లే చూస్తున్నా, ఏం గుర్తొస్తలేదు. బాబేమో పక్క కూర్చున్నాడు. పాప స్వామి వచ్చిన పాప చూసి నా పాప చూసింది. ఇట్లా చూసి ఇట్లా నిలబడ్డానికి ఏమైంది, ఇట్లా కదులుతుంటే స్వామిని పట్టుకున్న పాప చేయి పట్టుకొని చేతిలో లెటర్ పెట్టి దగ్గర పట్టుకొని తల మీద చేయి పెట్టాడు. లెటర్ తీసుకున్నాడు. ఆ పాప వాళ్ళు చాక్లెట్ తీసుకొని చల్లేసాడు. చల్లిన తర్వాత వెళ్ళి
బాగుంది. అమ్మ నాకు చెప్పలేదంటే, ఏమో నాన్న మరి అట్లుంటుందేమో, స్వామి దేవుడి దగ్గరకు వచ్చినాక నీకు నాకని స్వార్థం ఉండదేమో, ఎవరిది వాళ్ళకు ఉంటుందేమో చూడాలి కదా, మరి నేనేం చేస్తూ అక్కడ చూసి ఉండే నేనేం చేస్తాను అనుకున్నాను. వచ్చేసినాం ఇంటికి. వచ్చేసిన తర్వాత మాకు మంచిగా భక్తి కలిగి అన్ని కలిగి ఈ ప్రసాదాలు తన ఊరికి వెళ్ళేవాడు. అప్పుడప్పుడు మా ఇంట్లో నగర సంగీతం పెట్టేవాళ్ళు. కొంచెం బద్ధకం ఉండేది నాకు లేవాలంటే. 4 గంటలకు లేవాలి నేను. వాకిట్లో ముగ్గు పెట్టుకొని అన్నీ చేసుకొని అవి చేసుకోవాలి. తను లేకుండా అది తప్పిపోతుందేమో ప్లాన్ వేసుకునేదాన్ని. అయితే ఏం చేసేది, నేను వండుకున్న రూమ్లో ఒక ఎలుక రూపంగా వచ్చేసింది. ఎలుక రూపంగా వచ్చి కాలు ఇట్లా గోపుతున్నది. ఒక 2 సార్లు నాకు చూస్తే కరెక్ట్ 4 అయింది. ఈరోజు గురువారం గారు అందుకే తప్పించుకుందామంటే నేను తప్పించుకోలేదు కదా స్వామి, అందుకే నన్ను లేపినాను. దెబ్బ వేసి పిల్లల్ని లేపి దేవుళ్ళని పెట్టుకొని అన్ని మనం కరెక్ట్ యథాస్థితికి పెట్టుకొని నగర సంగీతం జనాలు అందరూ వచ్చి పండ్లు ఇచ్చేవాళ్ళం. అప్పుడు సాయంత్రం ప్రసాదం చేసేదాన్ని, ఉదయం కూడా పండ్లు ఇచ్చేదాన్ని చేసుకుంటాం. ఇది మంచిగా జరిగింది. ప్రసాదం సాయంత్రం పూట మధ్యాహ్నం పూట ప్రసాదం చేసి దేవునిట్లే పెట్టేదాన్ని, ఎవరిని ముట్టుకొని ఇవ్వకపోతే. స్వామి వచ్చి తలుపులు తీసి ఇట్లా క్యాన్ సౌండ్ వచ్చేదండి నాకు. ఇట్లా తీసినట్టు సౌండ్ వచ్చేది నాకు అట్లా అనిపించేది నాకు. ఈ పిల్లలంతా ఇట్లా నమ్మకాన్ని వేసుకొని వచ్చినాక పిల్లలు నాకు ఉద్దేశం ఉంది, మళ్ళీ ఇంటికి పోయి వాళ్ళు ఎందుకు తినాలి అనేసి మంచిగా పెద్ద ఇంత క్యాండల్ పెట్టి అందరికి ఇంటికాడ తినకుండా మంచిగా అందరికి ప్రసాదం పెట్టేదాన్ని. మంచిగా ఆంటీ భజన ఆంటీ, ఆంటీ పూల ఆంటీ, సాయిరామ్ ఆంటీ అని ఇట్లా అంతా విచ్చుకుంటుంటే అంతనే మంచిగా అయింది. ఇక అయిపోయినాక ఒకసారి ఏమైంది, అనుభూతి, స్వామి అనుభూతి, ఆ రోజు బ్లెస్సింగ్ ఇచ్చిన అనుభూతి ఇప్పుడు చెప్తుంది. మా పాప వాళ్ళు అమెరికాకి వెళ్ళి వచ్చేసింది మమ్మల్ని చూసిపోలికే. పిల్లలు లేరు అప్పుడు, భార్య భర్తలు ఇద్దరు వచ్చారు సైదాబాద్లో. ఇంటికి చుట్టాలంతా చూడనీకి వచ్చారు. సాయంత్రం పూట ఏమైంది, మా చిన్నత్తమ్మ కొడుకు కోడలు కారు తీసుకొని వచ్చారు. ఆయన కూడా వెంకటరెడ్డి, అయితే సాయి భక్తుడే. అయితే గీనాక పోయొద్దాందా అని కార్లో తీసుకొని పోయాడు. ఈయననేమో ఎక్కడ ఊరిపోయాడు. మా బాబు పక్కన ఎక్కడ అక్కడ పోయాడు. మా అమ్మ నాయన అందరూ ఉన్నారు. ఎంత దూరం పోలేదంటే గీ నుంచి ఆ గేట్ కాడికి పోయేవారు పెద్ద లారీ వచ్చింది. లారీ వచ్చి లారీ కిందికి వెళ్ళి కారు పోయింది. ఈ పిల్లలు తుక్కు అయిపోయారేమని భయపడ్డారు. తుక్కు అయిపోయి ఈ పాప కూర్చున్నది, ఇలా పాప కూర్చున్నది, వాళ్ళిద్దరు ఈ తోడికోడలు కూర్చున్నది. ఇక ఇంటికి వచ్చి చెప్తుండ్రు, అమ్మ కారు లారీ కిందికి పడిపోయిందమ్మా, యాక్సిడెంట్ అయిపోయింది, వాళ్ళు ఉన్నారో లేరా అని ఇంటికి వచ్చి చెప్పింది. ఇక తొందరగా ఫోన్ చేసినాం, కానీ సగం దూరం బయటకు పోలేదు. వచ్చేసిన తర్వాత కారు గుద్దుకున్నది, కారు లొట్టలు పోయింది కానీ పిల్లలకి ఏం కాలేదు. అయితే స్వామి ఆ రోజు బ్లెస్సింగ్ ఉండి నేనున్నా అని, ఈరోజు మా పిల్లలను కాపాడిందని నాకు అదొకటి మంచి నమ్మకము, స్వామి మీద ప్రేమ, అదొక అనుభూతి బాగుంది. అది ఎన్ని చెప్పినా తక్కువనే స్వామి గురించి. ఇక రోమన్ సార్ గారు ఎప్పుడైనా అమ్మ ఏది చేసినా, నువ్వేం చేసినా ఎవరితోటి కష్టం వచ్చినా చెప్పకూడదు. నగటోళ్ళు నవ్వుతారో ఏడ్చేటోళ్ళు ఏడుస్తారు. ఏమున్నా మన దేవుని రూమ్లోకి పోవాలి, ఆపతుంటే ఏడ్చుకోవాలి, తుడుచుకోవాలి, బయటకు రావాలి. మంచి ఉంటే చెప్పాలి, చెడు ఉంటే మనం దాపెట్టుకోవాలని చెప్పేటప్పుడు. ఇంకా అదొకటి నాకు చాలా అనుభవం. సాయి.